ఆస్ట్రేలియా 1859లో 24 ర్యాబిట్స్ను దేశంలో వదిలితే 6 సంవత్సరాల తర్వాత 20 లక్షలకు పైగా వాటి సంఖ్యను పెంచుకున్నాయి. రోజు బ్లూబెర్రీస్ తినడం వల్ల మనలో ఉండే మతిమరుపును చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవచ్చు. మనుషులకు భూమిపైన ఉన్న గాలి ఎలాగో కనబడదు, అలాగే సముద్రాలలో నీటిలో ఉండే చేపలకు కూడా నీళ్లు కనబడవు. ఎందుకంటే చేపల బ్రెయిన్ వాటర్ మూమెంట్ను ఫిల్టర్ చేసి కేవలం అందులో ఉన్న వస్తువులు మాత్రమే చూసేలా చేస్తుంది. సిగరెట్స్ అంటే స్మోకింగ్ వల్ల లంగ్స్కు ఏర్పడే నష్టాన్ని, రోజు బ్లాక్ టీ తాగడం వల్ల ఆ నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. మనం వాడే మొబైల్ స్క్రీన్లపై ఉన్న బ్యాక్టీరియా మనం వాడే టాయిలెట్లో ఉన్న బ్యాక్టీరియా కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజు మొబైల్ని క్లీన్ చేయడం మంచిది. మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్. దీని పేరు వచ్చేసి మిల్ఎండ్స్ పార్క్. ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రం ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా ఇది గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కింది. మీరు ఎప్పుడైనా గమనించారా? వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నిటిలో 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. ఇలా ఎందుకంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాచెస్ తయారు చేసే కంపెనీల లోగోస్ పైన లేదా కింది భాగంలో ఉంటాయి. కాబట్టి లోగోస్ క్లియర్గా కనబడడం కోసం అలా పెడతారట. అలాగే 10 గంటల 10 నిమిషాలకి వాచెస్ స్మైల్ ఫేస్తో కనిపిస్తాయి. అందుకే ఇలా పెడతారు. నయాగరా జలపాతం వయస్సు కేవలం 12,000 సంవత్సరాలు మాత్రమే. భూమిపైన ఉన్న ఇతర స్వరూపాలతో పోల్చితే నయాగరా జలపాతం చాలా చిన్నది. ఒక పూర్తి పెన్సిల్ను ఉపయోగించి 35 మైళ్ళు కలిగిన పొడవైన గీతను ఆగకుండా గీయవచ్చు. సహారా ఎడారిలో కేవలం 1.2% సోలార్ ప్యానెల్స్ కప్పబడి ఉంటే ప్రపంచం మొత్తానికి శక్తినిచ్చే శక్తిని మనం తయారు చేయగలము. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నేను మీ నుంచి కోరుకునేదల్లా ఒకటే, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. మరి నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.